నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మకర సంక్రాంతి పర్వదినం నాడు స్నానం చేసిన తర్వాత గృహంలో ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే ఈశ్వరుడికి నువ్వులు, బియ్యము, అక్షింతలు కలిపినటువంటి జలంతో అభిషేకం చేయాలి. అలాగే ఈశ్వరుడిని పద్మాలతో పూజిస్తే ఈరోజు విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. ధాన్యలక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా కూడా ఈరోజు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు దధిమందన వ్రతం సందర్భంగా ఈశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు పొందటానికి, అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నువ్వులు, నెయ్యి, వస్త్రాలు వీటిలో ఏవైనా సరే దానంగా ఇవ్వాలి. అలా వీలు కాని పక్షంలో రకరకాల ఫలాలను కానీ లేదా మజ్జిగను కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలను పొంది గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సూర్యుడిని ఆహ్వానించడం కోసం ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి ప్రీతి కోసం గాలిపటాలను ఎగురవేయాలి. అలాగే ప్రత్యేకంగా ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నువ్వులను పోసి ఆ నువ్వులను గోమాత ఆకారంలో ఏర్పాటు చేసి ఆ నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా గోమాత ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి నువ్వులు లేదా నువ్వులతో ఆవు బొమ్మను తయారు చేసి దాన్ని ఎవరికైనా దానమిస్తూ దానితో పాటుగా పెరుగును కూడా దానం ఇచ్చినట్లయితే అన్ని రకాలైనటువంటి గ్రహదోష తీవ్రతలను తగ్గింపజేసుకొని విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రధానంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి. ఈశ్వరుడికి ప్రధానంగా ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. సూర్యుడికి పొంగల్ నివేదించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ప్రత్యేకంగా సాయంకాలం పూట శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడు ఎవరికైనా సరే పెరుగును దానం ఇవ్వండి. వీలైతే ఈరోజు గుమ్మడికాయను దానం ఇవ్వండి. ఇటువంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యుడు ముగ్గురి అనుగ్రహానికి పాత్రులై విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన కనుమ పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. భారత సామ్రాజ్య భాగ్యలక్ష్మీ ప్రభ అఖిల జనులకింక అందునట్లు దేశస్థితిని మార్చు ధీర నాయకునికి సర్వత్ర ఇక మేలు జరుగునట్లు సంక్రాంతి సూర్యుని చైతన్య తేజమ్ము భావదారిద్ర్యమున్ బాపునట్లు మాతృభాషా రసమాధుర్య సుధలెల్ల విద్యా విధానాల వెలయునట్లు పద్ధతులు నేర్పి మిగుల సద్బుద్ధి గూర్చి సంస్కృతి సంప్రదాయాల జ్ఞానమొసగి వ్యర్థ వాగ్దానములు మాన్పి వరములొసగా కదలి రావమ్మ ఇలకు సంక్రాంతి లక్ష్మి. ఓ సంక్రాంతి లక్ష్మి, ఈ భారతదేశంలో భారత సామ్రాజ్య భాగ్యలక్ష్మీ ప్రభ అఖిల జనులకింక అందునట్లు ప్రతి ఒక్కరికి సర్వసంపూర్ణమైనటువంటి ఈ జాతీయ భాగ్యం దేశ నాయకుడు తలపెట్టినటువంటి అద్భుతమైన ప్రణాళిక ఫలించి అందరికీ మంచి జరిగేటట్లుగా, అందరి జీవితాలు వెలుగుతో శాంతితో నిండి ఉండేటట్లుగా అనుగ్రహించు. దేశస్థితిని మార్చు ధీర నాయకునికి
సర్వత్ర ఇక మేలు జరుగునట్లు ఈ దేశం యొక్క దుస్థితిని మార్చి సరికొత్త విధానంతో అందరి జీవితాల్లో సుఖశాంతులను వెలుగులను నింపాలని ప్రయత్నించే అధినేతకి సర్వత్రా విజయాన్ని మేలుని దృఢమైన ఆయురారోగ్యములను ప్రసాదించు. సంక్రాంతి సూర్యుని చైతన్య తేజమ్ము భావదారిద్ర్యమున్ బాపునట్లు ఈ సంక్రాంతి సూర్యుని యొక్క తేజస్సు, ఆ తేజస్సు నుండి కలిగేటువంటి చైతన్యము సర్వజనులకు కూడా దివ్యమైనటువంటి భావాలు కలిగేలా మహోన్నతమైనటువంటి సంకల్పములతో క్రియాశీలతతో అందరూ ఆనందంగా చైతన్యవంతులై సాగేలా అనుగ్రహించు. మాతృభాషా రసమాధుర్య సుధలెల్ల విద్యా విధానాల వెలయునట్లు ఇక విద్యా బోధలో మాతృభాష యొక్క ప్రాముఖ్యము, దాని గొప్పదనము, ఆ మాతృభాషలో ఉండేటువంటి ఆ అమృతత్వము విద్యార్థులందరూ కూడా చేరి వారు ఆ రసామృతాన్ని ఆస్వాదించేటువంటి స్థితిని, తద్వారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే శక్తిని వారు పొందేలాగా విద్యా విధానాలను రూపొందించు. పద్ధతులు నేర్పి మిగుల సద్బుద్ధి గూర్చి నాయకులకు ప్రజలకు కూడా మంచి పద్ధతులను నేర్పి సద్బుద్ధిని కలిగించి సంస్కృతి సంప్రదాయాల జ్ఞానమొసగి వ్యర్థ వాగ్దానములు మాన్పి, అనవసరమైనటువంటి వాగ్దానములు మాన్పించి వరములొసగా మా అందరికీ కూడా వరాలనిచ్చేదందుకు గాను కదలి రావమ్మ ఇలకు సంక్రాంతి లక్ష్మి, మమ్మల్ని అందరినీ అనుగ్రహించేందుకు నీకు స్వాగతం పలుకుతున్నాం. ఓ సంక్రాంతి లక్ష్మి, కదలిరా. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రమణం, మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించేటువంటి అద్భుతవంతమైన సుదినం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ మకర సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వుల పిండితో మర్దన చేసుకొని పవిత్ర స్నానాన్ని ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకం. అంతేకాకుండా కూష్మాండ దానం, పితృదేవతలను ఆరాధన చేస్తూ ఇచ్చేటువంటి సత్సంప్రదాయం కూడా ఉంది. శ్రీమన్నారాయణి ఆరాధనలో ఇది ఒక విశిష్టవంతమైనటువంటి భావన. అంటే విశ్వాన్నే దానం చేసినటువంటి సత్ఫలితం కూష్మాండ దాన ప్రభావం వలన కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ మకర సంక్రమణం నాడు నువ్వులు బెల్లం కలిపి గనక తిన్నట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. శని పట్టి పీడించేటువంటి ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం తొలగించుకోవడానికి ఈ మకర సంక్రమణ దినం నువ్వులు బెల్లంతో కూడినటువంటి పదార్థాన్ని సేవించడం వల్ల తప్పనిసరిగా యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. బొమ్మల కొలువు ఇంటిలో గనక చక్కగా అలంకరింపచేసినట్లయితే వివిధ దేవతల యొక్క ఆరాధన చేసినటువంటి సత్ఫలితం, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పనిసరిగా సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు సాయం సంధ్యా సమయంలో స్త్రీలకు తాంబూలం పండుతో కూడింది ఇచ్చి బొట్టు పెట్టి రెవిక గుడ్డను గనక సమర్పించినట్లయితే సౌభాగ్యం
వర్ధిల్లుతుంది. అంతేకాకుండా బ్రాహ్మణులకు నువ్వు పప్పుతో చేసినటువంటి లడ్లు ప్రధాన భక్ష్యాలుగా గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైన గ్రహచార పీడ తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. గ్రహచార రీత్యా వివిధ ఈతి బాధలు పొందేటువంటి వారు ఈ సంక్రాంతి రోజు నాడు తప్పనిసరిగా ఈ యొక్క నువ్వు పప్పుతో చేసినటువంటి లడ్డూలు బ్రాహ్మణోత్తమునికి దానం చేయటం వల్ల ఆ యొక్క గ్రహచార బాధ నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ సంక్రాంతి సర్వవిధ శ్రేయోదాయకమైన క్రాంతిని ప్రతి ఒక్కరికి ప్రసాదింపచేసుకోవడానికి ఈ విధి విధానాలు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకాలు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి విధియ మధ్యాహ్నం 12:54 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 10:58 వరకు. వర్జం మధ్యాహ్నం 12:11 నుంచి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 9:26 నుంచి 10:58 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50. నేటి విశేషం మకర సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 7:35 మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయం 7:35 నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయమంతా కూడా పుణ్యప్రదమైన కాలమే. ఆ కాలాన్ని పూర్తి సద్వినియోగం చేసుకుంటూ భగవత్ స్మరణతో కొత్తగా పంటలు వచ్చాయి కదా, ఆ పంటలన్నిటినీ కూడా ముందు దానం చేసుకుని తరువాత అనుభవించాలి. అలా సకల వస్తు సముదాయాన్ని కూడా దానం చేసుకోవడానికి ఉత్తమమైన దివసం. విశేషించి గుమ్మడికాయ, బంగారం వీటిని దానం చేయడం ద్వారా ఉత్తమ సంతాన అభివృద్ధి మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. పితృదేవతలు ఆనందిస్తారు, అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. నువ్వులు దానం చేయడం చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు పెరుగు దానం చేయడం, ఆవు పెరుగు దానం చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. దానికి వచ్చే సత్ఫలితం పుత్ర సౌఖ్యం. పుత్ర సౌఖ్యం సిద్ధించాలి అంటే పెరుగు దానం చేయాలి సంక్రాంతి దివసాన. దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా పుట్టిన వెంటనే యశోద దగ్గరికి వెళ్ళిపోయినాడు. పుత్రుడిగా సాక్షాత్తు పరమేశ్వరుడు జన్మించిన యశోదకు దూర్వాసుడు పెరుగు దానం చేయమ్మా, సంక్రాంతి నాడు పుత్ర సౌఖ్యం కలుగుతుందని చెప్పాడు. ఆమె చక్కగా ఆచరించింది. ఆ కృష్ణుని వలన పూర్తి సౌఖ్యాన్ని పొందింది. కాబట్టి పుత్ర సౌఖ్యం కోసం
ఉత్తమ సంతానం కోసం, సమాజానికి పనికొచ్చే సంతానం కోసం ఈరోజు పెరుగు దానం చేయడం చాలా చాలా ఉత్తమమైనది అని మనం గుర్తించాలి. నేటి ఆణిముత్యాలు. కొండంత శాస్త్ర విజ్ఞానం కన్నా చిటికెడు అనుభవం గొప్పది. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఈరోజు మకర సంక్రాంతి. ఈ రోజు నాడే శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతిర్దర్శనం కలుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శబరిమలలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మాలాధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ మండలకాలం స్వామి దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు ఫలసిద్ధిగా ఇరుముడిని కట్టుకుని స్వామి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్ర చెయ్యడం, అయ్యప్ప స్వామిని అక్కడ దర్శించటం గొప్ప యాత్రాఫలం. కొండలు కోనలు అధిగమించి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అడుగు పెట్టగానే అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చిరంజీవి అయిన పరశురాముడు అయ్యప్ప కోసం కేరళలో నిర్మించిన ఆలయాలు కుళుత్తుపుళ, అరియంగావు, ఆచ్చన్ కోవిల్, శబరిమలై మొదలైనవిగా ప్రసిద్ధాలు. ఈ దేవాలయాలు కేరళలోనే ఉండడం ఓ విశేషం. ఇక శబరిమలైలో ఉన్నదే సన్నిధానం. సన్నిధానంలోకి రాగానే స్వామివారి ఆలయ ఛాయలు కనపడి భక్తులు అనిర్వచనీయమైన భక్తి పారవస్యానికి లోనవుతారు. శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని కూడా పరశురాముడే నిర్మించాడని అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయానికి మలయాళ సంవత్సరం కొల్లం 1085 పంగుని 2వ తేదీన పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పట్లో ఎలాంటి కట్టడాలు లేక దేవస్థాన కార్యాలయానికి చిన్న చిన్న గుడిసెలుండేవిట. 1953లో టపాకాయల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత మళ్లీ గుడికి మరమ్మతులు చేసి మూల విరాట్టును పునఃప్రతిష్ఠ చేశారు. ఇరుముడులు దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సంసిద్ధులవుతారు. ఈ మెట్ల క్రింద యంత్ర ప్రతిష్టాపన జరిగినందువల్ల నియమనిష్టలతో దీక్షను పాటించిన వారే ఇరుముడితో ఈ మెట్ల మీదుగా ఎక్కడానికి అర్హులు. దీక్షలో లేనివారు వేరే ద్వారంలోంచి వెళ్ళాలి. రాళ్ళు ముళ్ళు విరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. ఆలయ గర్భగృహం కృష్ణశిలలు అనే రాళ్లతో కట్టబడి రాగిరేకులతో కూడిన పైకప్పుతో ఉండేది. 1998లో గర్భగృహం బంగారు పూత పూసిన రేకులతో అలంకరింపబడి నేడు శోభాయమానంగా భాసిస్తోంది. ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్న కడుత్త స్వామి, కరుప్ప స్వామికి భక్తులు టెంకాయలను కొట్టి స్వామి సన్నిధికి చేరి ప్రదక్షిణలు చేస్తారు. దీపపు కుందులతో పరివారం వెంటరాగా మేల్శాంతి ప్రదక్షిణ చేసుకుంటూ గర్భాలయానికి చేరుతారు. మెట్లపై దీపాలను వెలిగించగా సాష్టాంగపడి కర్పూరం వెలిగించి గంట కొట్టి గర్భగృహ ద్వారాలను తెరచి లోపలికి వెడతారు.
శరణమయ్యప్ప స్వామి గర్భగృహ ద్వారాలు తెరుచుకున్న గుర్తుగా టపాకాయల శబ్దాలు, శరణుఘోష మిన్నంటుతాయి. ఆ తరువాత పదునెట్టాంబడి ద్వారాలు తెరవబడగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కుతారు. నేల్శాంతి అయ్యప్ప విగ్రహంపైనున్న మాలలను, వస్త్రాలను తొలగించడమే నిర్మాల్య దర్శనం. అందుకోసం వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. తంత్రి గర్భగృహంలోకి ప్రవేశించాక ఆయన సారథ్యంలో విభూదితో, నీటితో అభిషేకం జరుగుతుంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. సమస్త భారతవాసులకి సంక్రమణ వేళ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, పుణ్యకాలము అనే మాట సంక్రమణ వేళకి ఎక్కువగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే పవిత్రమైన సమయము అని అర్థం. ఏ కాలంలో మనం పవిత్రం అవగే శక్తి ఉంటుందో ఆ కాలానికి పుణ్యకాలం అంటారు. పుణ్యశబ్దానికే పవిత్రము చేయునది అని అర్థం. అలాంటి పవిత్రమైన సమయంలో ఈ సంక్రమణ వేళ అటువంటిది. సంక్రమణము అన్నప్పుడు ప్రసిద్ధంగా అందరికీ తెలిసిందే, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంక్రమించేటువంటి కాలం. ఇది ప్రతి నెలా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈ సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభం. మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమించేటువంటి పవిత్రమైనటువంటి వేళ. యాయా సన్నిహిత నాడ్య తాత పుణ్యతమా స్మృతా. కనుకనే ఈరోజు సూర్యోదయ వేళ నుంచి కూడా పుణ్యతమము అంటే అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన సమయం. ఇప్పుడు కొన్ని కర్తవ్యములు ఉన్నాయి. ఇలాంటి చక్కటి సమయం వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని నిద్రాదులతో కానీ ఇతర వ్యసనాలతోనే గడిపితే ఒక మహానష్టం చేసుకున్నట్టే మనం. కనుక ఈ సమయంలో చేయవలసింది ఏమిటంటే, రవిసంక్రమణే ప్రాప్తే న స్నాయాజ్యస్తు మానవ సప్తజన్మ సురీగీస్యా నిర్ధనశ్చైవ జాయతే. ఈ రవిసంక్రమణ వేళ బ్రాహ్మీ ముహూర్తంలో తలస్నానం చేయాలి. ఒకవేళ స్నానం చెయ్యకపోతే 7 జన్మల పాటు రోగిగా దరిద్రుడిగా పుడతారు అని చెప్తున్నది శాస్త్రం. చెప్పే ఈ మాటలో ఎంత అంతరార్థం ఉన్నది. ఎందుకంటే జీవుడి యొక్క పుట్టుకలకి సూర్యుని యొక్క ఉదయాస్తమయాలకి సంబంధం ఉన్నది. మనందరం సూర్యాధారమైనటువంటి ప్రాణులమే. ఈ సూక్ష్మ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు మనకు చెప్పిన మహాంశం ఇది. కనుకనే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఇహంలోనూ పరంలోనూ కూడా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. సంక్రాంతి వేళ చేయవలసింది ముందుగా స్నానము, తర్వాత అనుష్ఠానము, దేవతారాధన, జపము, ఇక పితృతర్పణము, పితృకార్యములు, ఇవి చాలా విశేషములు. ఇంకొకటి దానము. స్నానము, దానము, జపము, పితృకార్యములు, ఈ 4 చాలా ముఖ్యమైనవి ఈ సంక్రమణ వేళలో అని చెప్తారు. సంక్రాంతి పురుషోత్పత్తి కాలే దానం స్వశక్తితః ఫలం కాంస్యాది ధాన్యాన్ని దియ్యతే దోషనాశనం అని చెప్తున్నారు. సంక్రాంతి పురుషుడు ఉత్పత్తి జరిగే కాలం ఇది. ఒక్కొక్క కాలానికి ఉన్న శక్తినే పురుషుడు అని వ్యవహరిస్తుంటుంది శాస్త్రం. అటువంటి ఈయన ఉద్భవించినటువంటి ఈ కాలంలో స్వశక్తితః దానం, మన శక్తికి ఎంత చేయగలమో అంత దానం చేయాలి. అది కూడా కాంస్యాది ధాన్యాన్ని. కాంస్యము అంటే కంచు మొదలైనవి, అలాగే సువర్ణాది ధాతువులు, వీటిని దానం చేయడం దోషనాశనం. ఫలాని మూలాన్యజనం సువర్ణం గ్రవాంశు కావ్యం సతలీక్షు గావ ధాన్యం ఖరాంశో మకర ప్రవేశ ఏతాని దానాని విశేషితాని. పళ్ళు, దుంపలు, అదేవిధంగా సువర్ణము, భూములు, చెరకు, గోవులు, వస్త్రములు, ధాన్యములు,
ఇవి కానీ దానం చేస్తే చాలా విశేషము అని చెప్తున్నారు. ముఖ్యంగా వస్త్రదానం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సంక్రాంతి సమయంలో వస్త్రదానం మహాఫలదాయకము, సర్వదోష నివారకము. పైగా తిలాదానం ఇది ముఖ్యం. తిలలు ఇచ్చుకోవడం అనేది, తిలల్లో నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు చెప్పబడుతుంటే రెండూ కూడా మంగళకరమైనవే. ఎందుకంటే తిలలు అంటేనే అది విష్ణు శరీరం నుంచి ఉద్భవించేట, అందుకు దివ్యమైన వస్తువుగా చెప్పబడుతుంటుంది. తిలలు దర్భలు మంగళకర ద్రవ్యములు, ఈ భావం తెలుసుకోవాలి. కొందరికి నువ్వులంటే చాలా ఏవో భయాలు కలుగుతూ ఉంటాయి, అజ్ఞాన జనితం అది. నువ్వులు చాలా మంగళకర ద్రవ్యములు. పైగా ఈ రోజున అనేక ప్రాంతాల్లో తెల్ల నువ్వులు ఇచ్చి పుచ్చుకుంటారు. దానివల్ల ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి కూడా మంగళం కలుగుతుంది అని. ప్రత్యేకించి మన స్నానంలో కూడా కృష్ణ తిలలు కలిసినట్లయితే, అంటే నల్ల నువ్వులు కలిసిన జలంతో కానీ స్నానం చేస్తే చాలా విశేషమని చెప్తున్నారు. సతిలై తండులైశ్చైవ పూజయే విధివచ్చివం తస్యాం కృష్ణతిలై స్నానం కార్యం చోద్వర్తనం తిలై. ఈ రోజున తిలదైలంతో శివునికి దీపం పెట్టినట్లయితే అది అనేక దోషముల్ని పోగొడుతుంది. అదేవిధంగా తిలము తండులములు అనగా నూకలు ధాన్యం కలిపి శివుని పూజించితే అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని, నల్ల నువ్వులతో చేసే అభ్యంగ స్నానం కూడా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు. ఈ రోజున తిలభక్షణం చేయాలట, అంటే నువ్వులతో కలిసిన వంటకం తినాలి. అలాగే తెల్ల నువ్వులతో దేవతర్పణం చేయడం కూడా శ్రేష్టము అని చెప్పబడుతున్నది. ప్రత్యేకించి ఈ రోజున శివ పూజ చాలా విశేషము, అలాగే శక్తి పూజ కూడా విశేషము. నారాయణ పూజ గురించి మనం చెప్పనవసరం లేదు, అది కూడా ప్రధానమే. కనుకనే విష్ణు శివ శక్తి 3 పూజలకి శ్రేష్టమైనటువంటిది. సంక్రమణం నాడు చేసే పూజ కూడా 1,000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. ఈరోజు శివారాధనలో పూర్వదినం వీలైతే ఉపవాసం చేయగలిగితేనే మంచిది, అంతేగాని చెయ్యాలని ప్రధాన నియమంగా చెప్పలేదు ఇక్కడ. మరుసటి రోజు అభ్యంగ స్నానం చేసి పరమేశ్వరుని శుద్ధోదకంతో అభిషేకం చేసి వస్త్రాది ఉపచారాలతో పూజ చేసి సువర్ణము, వజ్రము, నీలము, పద్మరాగము, ముత్యము అనే పంచరత్నాలు శివునికి సమర్పణ చేయాలి అని చెప్పారు. ఇవి కుదిరినంత మేర అవి చేయవచ్చు, లేనప్పుడు సువర్ణముతోనైనా ఆరాధన చేయాలి. సువర్ణము కలిపిన జలంతో అభిషేకం చేస్తే మరింత ప్రత్యేకం చెప్పారు. తిలదీపం శివునికి ఇవ్వడం ప్రత్యేకం. ఆ పూజా సమయంలో కొత్త బియ్యంతో ఈరోజు పాయసం చేసి అది సూర్యభగవానుడు చూసేలా చేయడం, దాన్ని చెరకుతో కలపడం, ఇలాంటి ఇప్పుడు ఆంధ్రదేశంలో మాఘమాసంలో చేయడం ఉంది, మాఘపాదిపారాల్లో. ఈ సంక్రాంతి నాడు కూడా చేయాలి, అప్పుడు చేయాలి. కానీ మకర సంక్రమణ నాడు నుంచే మనం సూర్యారాధన ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా సూర్యారాధనకి చాలా విశేషం ఇది. సూర్యభగవానుడు మకర సంక్రమణంలోకి ప్రవేశిస్తున్నాడు అనగానే మొత్తం ఈ సంవత్సరానికి అంతటికీ ఇది సూర్యోదయం వంటిది. ఎందుకంటే సంవత్సరం ఒక రోజు దేవతల లెక్క ప్రకారంగా, మనకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు. మనకు ఎలాగైతే సూర్యోదయం ఉత్కృష్టమైన కాలంగా భావిస్తామో దేవతలకి సూర్యోదయం లాంటిది మకర సంక్రమణం. కనుకనే సర్వదేవతాత్మకుడైన సూర్య భగవాన్ని ఈరోజు ఆరాధించడం మరీ ప్రత్యేకం. సంక్రాంతౌ యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని. ఈ సంక్రాంతి కాలంలో హవ్యము కానీ కవ్యము కానీ, హవ్యము అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చే యజ్ఞద్రవ్యం, కవ్యము అంటే పితృదేవతలను ఉద్దేశించే యజ్ఞద్రవ్యం. ఈ రెండూ కూడా ఈ రోజున ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగాని చేసినట్లయితే ఈ జన్మలో సమస్తమైన అఖండ ఐశ్వర్యం లభించడమే కాకుండా తర్వాత జన్మల్లో కూడా అవి ఉత్తమమైన సంపదని సూర్యభగవాన్ అనుగ్రహంతో లభింపజేస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి పురాణములు చెప్తున్నాయి. పైగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంక్రమణం భారతదేశానికి అఖండ ఐశ్వర్యములు ప్రసాదించుగాక అని ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సర్వం సర్వదేవతాత్మక సూర్య చరణారవిందార్పణమస్తు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే, ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి దేవేంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టాడు. రథానికి కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయేలా బాణములతో కొట్టాడు. అసలు ఇంతటి విలుకాడు రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు ధనస్సు యొక్క వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అంత వేగంగా బాణప్రయోగం చేస్తాడు. అందుకే గోపరాజు గారు
బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి పడిపోతున్నటువంటి బాణములను నిగ్రహించడం కష్టమైంది. అంత వేగంగా యుద్ధం చేసి రామచంద్రమూర్తి డస్సిపోయేటట్టుగా చేశాడు. ఆ రోజున సముద్రములు గూర్నిల్లై దేవతలు కూడా ఉలిక్కి పడ్డారు. ఇదేమా రావణాసురుడు విజృంభించిపోతున్నాడు, రాముడికి ఆపద కలగదు కదా అని అందరూ బెంగపెట్టుకున్నారు. అంత ఉపద్రవమైనటువంటి యుద్ధాన్ని రావణాసురుడు చేస్తుంటే అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి ముఖంతో కనపడనటువంటి వాడు అంత కోపంతో భృకుటి ముడివేసి మండలాకారంగా ధనస్సు నుంచి అపారమైనటువంటి బాణప్రయోగం చేస్తే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది విఫలమైందని ఒక భయంకరమైనటువంటి శూలాన్ని ప్రయోగించాడు రావణుడు. అది చిరుగంటల సవ్వడితో వచ్చేస్తోంది. కొన్ని వేల బాణములు ప్రయోగించాడు. అయినా అగ్నిహోత్రం మిడతల్ని ఎలా తినేస్తుందో రావణుడు విడిచిపెట్టినటువంటి శూలం రాముడి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములనన్నింటినీ కూడా తనలోకి పుచ్చేసుకుంది. కానీ దేవేంద్రుడు రథాన్ని పంపిస్తున్నప్పుడు శక్తి ఆయుధాన్ని కూడా పంపాడు. వెంటనే అభిమంత్రించి ఆ శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ శక్తి ఆయుధం వెళ్ళి ఆ శూలం మీద పడింది. అప్పుడు ఆ శూలం ముక్కలై కింద పడిపోయింది. ఇద్దరి మధ్య అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. మనం యుద్ధం చేసుకోవడం ఎందుకు, ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు, రాముడికి జయహో అని వానరులు అంటున్నారు. ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగం చేత రావణాసురుడు బడలిపోతే, యుద్ధం చెయ్యలేక నీరసపడిపోతే సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని. ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు, పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు. ఎందుకింత సాహసంతో కూడుకున్న పని చేశావు? నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను. నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు. వెంటనే సారథి జవాబు చెప్పాడు, నేను శత్రువులతో చేయి కలపలేదు, నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞుడను కాను. సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. గుర్రములు బడలిపోయాయి. ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు. నీ ధనస్సు విరిగిపోయింది, రథాశ్వములు వేడెక్కిపోయాయి. ఆ సమయంలో ఇక నువ్వు రాముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు. సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు. నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథన్నాడు, ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను, మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు. అక్కడితో రుణం పూర్తయిపోతుంది. ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది. యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ రాముడు బడలి ఉన్నాడు. మనసంతా చింతాక్రాంతమై ఉంది. ఎంత యుద్ధం చేసినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు. ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి? తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరివీరుడు తన ఎదుట నిలబడి ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి?
అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు. రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు. ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎదురుగుండానేమో పర్వత సదృశుడై ఏదో మేరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడున్నాడు. అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండరులు కలుసుకుంటారు. మనసు చింతాక్రాంతమైందనుకోండి, శరీరానికి బలమున్నా ఉత్సాహం పుంజుకోలేడు. అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాక్షులు, సిద్ధులు, ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం. అగము అంటే పర్వతము. వింధ్య పర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది. అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి, అగస్త్య మహర్షికి పరమశివుడికి, అగస్త్య మహర్షికి పరదేవతకి, అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి, అగస్త్య మహర్షికి వ్యాకరణానికి, అగస్త్య మహర్షికి సకల విద్యలకు, అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం. ఆయన ఇంతమందితో అనుబంధం ఉన్నవాడు. దక్షిణ దేశానికి మంచినీళ్ళు అందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు. సువర్ణముఖరి నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకానొకప్పుడు హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ అని చెప్పారు. అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. సంక్రాంతి వస్తుందంటే ముందు ప్రకృతే పులకించిపోతుంది. ధనుర్మాసం నుండి చూస్తే ప్రకృతి వాతావరణం అంతా మారిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది. శోభాయమానంగా ఉంటుంది. అందరిలోనూ, అన్ని జీవులలోనూ తెలియని ఉత్సాహం వెల్లువిరుస్తూ ఉంటుంది. నిండు కళలతో విలసిల్లుతూ ఉంటుంది. అందరిలోనూ సంక్రాంతి క్రొత్త కాంతులను నింపుతుంది కదా. అందుకే చిన్నల నుండి పెద్దల వరకు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కూడా. కేవలం మానవులే కాదు, పశు పక్షాది జంతువులు ఇవి కూడా ఆనందంగా ఉంటాయి. భూమాత సంతోషంగా ఫలాన్నిస్తూ ఉంటుంది. పశువులకు పక్షువులకు పుష్టికరమైనటువంటి ఆహారము లభిస్తుంది. ఆ విధంగా వాటికి పోషణ కూడా జరుగుతుంది. పశువులు పూజించబడతాయి. వృక్ష రక్షణ జరుగుతుంది. ధాన్యలక్ష్మి ధనలక్ష్మితో కలిసి ఇంటింటికి చేరి ఇంటిల్లి బాధని సంతోషపెడుతుంది. కర్షక సోదరులు గౌరవించబడతారు. వారి శ్రమకు తగ్గ ఫలితము దక్కుతుంది. ఇలా సంక్రాంతి పండుగ ప్రకృతిలోనూ ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతోనూ సంబంధం ఉన్నటువంటి పండుగ ఇది. గ్రహపతి అయిన సూర్యనారాయణ స్వామి ఈ రోజున మకర రాశిలోకి ప్రవేశించి శుభాలను చేకూరుస్తున్నాడు. సూర్యనారాయణ్ణి
చరణంతోనో ఆయన అనుగ్రహంతోనో లోకక్షేమం కోసం గ్రహ గోళాలతో తగిన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ గోళాల్లో అంతా కూడా. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజున ప్రవేశించి లోకాన్ని పవిత్రం చేస్తుంది. కనుక గ్రహపతిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగుతాయి. పితృదేవతలకు తర్పణాలు చేస్తే వారి అనుగ్రహం ప్రసరించి వంశం చల్లగా ఉంటుంది. ధాన్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించి గౌరవించాలి. కర్షక సోదరులను ప్రేమగా ఆదరించాలి. ఈ పుణ్యకాలంలో కూష్మాండ దానం చేయాలి. దేవతలందరూ ప్రసన్నులై ఉంటారు గనక భక్తి శ్రద్ధలతో కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. చేసుకున్న సంకల్పాలన్నీ ఫలిస్తున్నాయి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కృప వల్ల. సంక్రాంతి పండుగతో మానవ పరివారానికి అంతటికీ గొప్ప ప్రయోజనం చేకూరుతూ ఉంటుంది. ఇంత ఉపకారం చేస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ధర్మం కదా మనకు. కనుక ప్రకృతి పట్ల ఆరాధన భావం కలిగి ఉండాలి. ప్రకృతి పదార్థాల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ ఆచరణతో ఎన్నో నిగూఢమైన రహస్యాలు కూడా ఉన్నాయి. గుబ్బి పూజ, పశు పూజ, రంగవల్లిలు, బొమ్మల పేరంటం, హరిదాసులు, జంగమ దేవతలు, గంగిరెద్దుల వారు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ పూజ అంటే భూమి పూజ, అతిథి సేవ, అభ్యాగతులను ఆదరించటం ఈ అతిపెద్ద పండుగల్లో గొప్ప పాత్ర వహిస్తున్నాయి. ఈ పండుగను ఆచరించుకోవటం వల్ల వైజ్ఞానికంగా కూడా మేలు జరుగుతుంది. ధనుర్మాసంలోనూ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో కూడా పెద్దలు శాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆచరించవలసినట విధాన పూర్వకమైనటువంటి ఆచరణలు ఆచరించినట్లయితే పాపాలు తొలగి పుణ్యం దక్కుతుంది. ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖాలు కూడా కలుగుతాయి. సూర్యనారాయణుడి అనుగ్రహంతో అందరికీ చక్కని ఆరోగ్యము లభించుగాక, శక్తియుక్తులు కలుగుగాక. శ్రీ ధాన్యలక్ష్మి అనుగ్రహంతో మీ ఇళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లుగా కాని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. గోవింద సానంద మానంద పరమా పరమా గోవింద సానంద మానంద పరమా పరమా గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయ గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయ గోవింద సానంద మానంద పరమా పరమా గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయ సచ్చిదానంద గోవింద పరమా శ్రేయసీం భూయసిం వేదసిం తాపయ మే యసీం భూయసీం వేదసీం తాపయ మే తాపయ మే తాపయ మే అభయకర వరదకర దత్త వెంకట క్షేత్రేశ అభయకర వరదకర దత్త వెంకట క్షేత్రేశ